వరుసగా రెండో రోజు కుల సంఘాలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న పద్మశాలిలతో భేటీ అయిన సీఎం ఇవాళ రజక, ఎరుకల కులస్తులతో సీఎం భేటీ అయ్యారు. సమస్యల్ని అడిగి తెలుసుకున్న సీఎం వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు హామీలిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. రజకులు, ఎరుకుల కులస్తులతో సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ దవాఖానాలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనుల్ని రజకులకే అప్పగించేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రజక యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలిస్తామన్నారు. రజక వృత్తిలోని 50 ఏండ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఎకరం స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో రజకుల కోసం హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. ప్రజలకు సేవ చేస్తున్న కులాల అభివృద్ధికి కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కేసీఆర్. రజకులకు ఆర్థిక చేయూత కోసం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించామని, ఇంకా మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని రజక సంఘం ప్రతినిధులే నిర్ణయించాలన్నారు. రజకుల వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో దోబీ ఘాట్లు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, ఆ పనిని రజకులకే అప్పగిస్తామన్నారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లేఅవుట్లలో ఖచ్చితంగా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేందుకు అనువుగా కొంత స్థలం తీసి రజక సంఘాలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. దోబిఘాట్లు, వాషింగ్ మిషన్లకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు సీఎం. హైదరాబాద్ లో ఎరుకల కులస్తుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడేలా భవనం నిర్మిస్తామని చెప్పారు కేసీఆర్. అందుకు అవసరమైన స్థలం కేటాయించడంతో పాటు నిర్మాణానికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎరుకల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. 2 రోజులుగా పద్మశాలి, రజక, ఎరుకల కులస్తులతో సమావేశమైన సీఎం రానున్న రోజుల్లో మిగతా కుల సంఘాలతో సమావేశమవుతానని చెప్పారు.